చెప్పేది నువ్వు వార్నింగ్ అనుకో లేకపోతే రిక్వెస్ట్ అనుకో, కానీ ఒకటైతే క్లారిటీ, చెవు దగ్గర ఫోన్ పెట్టుకో. నువ్వు వినకపోయినా నీ బ్రెయిన్ ఉంటుంది. ఒకటబ్బా, ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తుంది. చాలామంది చెప్పారు, నేను కొత్త ఏం కాదు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినకపోయినా పర్లేదు, నెక్స్ట్ ఇంకోటి ఇంట్రడ్యూస్ వానికి యూజ్ అవుతుంది. సరే వాడు కూడా ఇన్లే, ఇంకోనికి యూజ్ అవుతుంది. ఓనుకోనికి అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది. ఒక 100 మందిలో ఒక ఫ్యామిలీ కన్నా యూజ్ అవుతుంది. నిన్న రాత్రి 31st నైట్ కాబట్టి మా ఇంట్లో కేక్ కట్ చేసిన తర్వాతకి మా కజిన్ బర్త్డే ఉంటే పోయినా, విషయం చెప్పిన. నైట్ 1-1:30కి రిటర్న్ అవుతుంటే రోడ్ మీద 2 బండ్లు గుద్దేసుకొని పడిపోయి ఉన్నాయి. ఒక అంకుల్ ఫుల్ తాగేసి ఆపోజిట్ అని గుద్దేసిండు. ట్విస్ట్ ఏంటంటే ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. మరీ అంత తగలే, నార్మల్ తగిలినాయి. నేను వాళ్ళ ఇంట్లో వచ్చేదాకా వెయిట్ చేసి అక్కడే ఉండి వాళ్ళ ఇంట్లో వచ్చిన తర్వాతకి పంపించిన. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పోయి వేరే వాళ్ళని గుద్దొద్దు కదా. అంటే మనకి డబ్బులు ఉన్నాయి, మనకి దేవుడు ఫుల్ 100 years ఆయుష్ ఇచ్చింది, కానీ వేరే వాళ్ళకి ఇవ్వలే కదా. మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా. సో స్టైలిన్ సినిమాలో చిరంజీవి సార్ ఏం చెప్పిండు, నాకు థ్యాంక్స్ వద్దు, ఒక ముగ్గురికి హెల్ప్ చేయి, ఒక ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని కదా. మీరు కూడా నాకు లైక్ షేర్ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ చెప్పుర్రి మీ చుట్టాలకి, మీ డాడ్లకి, మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి వీళ్ళకి. ఒకవేళ అమ్మాయి ఉంటుంది అనుకో నా మాటలు, ఒకటే మీ బాయ్ ఫ్రెండ్కి చెప్పు, లేకపోతే మీ డాడీకి చెప్పు, మీ ఫ్రెండ్స్కి చెప్పు, ప్లీజ్ తాగి అడ్డం తిడ్డం నడపకుర్రి. బ్రో నువ్వు వీడియో తీసుకున్నావు బ్రో అని కొంతమందికి వస్తుంది. వీడియో వల్ల ఒక 100 మంది చూసాను అనుకో, 100 మందిలో ఒకరికన్నా క్లారిటీ వస్తుంది, అరే మనం కూడా ఇట్లా హెల్ప్ చేయాలి అని. హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ చెప్పుర్రి, క్లియర్ అండ్ సీరియస్, అడ్డం తిడ్డం పోకుర్రి. ఈ బండి వెళ్ళిపోయిందా ప్లీజ్. మీరు చెప్పడం వల్ల ఒక ఫ్యామిలీ సేవ్ అవ్వచ్చు. ఎంజాయ్ చేయండి, జాగ్రత్త. అరే ఇంట్రడ్యూస్ చేసుకుంటాం ఒక్క నిమిషం, ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకుంటాం, మంచిగా చేసుకుంటాం. ఒక్కొక్కరు ఇప్పుడు చూసి హాయ్ అని చెప్పి మీ పేరు చెప్పండి, నేను కట్ చేస్తారా? నా పేరు గిరీష్. నా పేరు శివ. న్యూ ఇయర్ కూడా బోరాన్ చేస్తున్నాం అంటున్నా. చాలే బ్రో, మేము థమ్స్అప్ తాగేటోళ్ళం అంటున్నా. ఎప్పుడు అంటున్నా, చికెన్ అంటున్నా, పాయమా అంటున్నా, మన చాలే అంటున్నా, అంటున్నా, పైసలు అంటున్నా, మనలు అంతా మనలే బాయ్, తెలుసు కదా అంతా మనలే బాయ్ అంటారు బాయ్, తెలుసుగా మనం నాక్షరం అంటాం. హ్యాపీ బర్త్డే వంశీ బాయ్. బాయ్ అంటే బ్రదర్, బ్రదర్ అంటే బ్రదర్ అంటే బ్రదర్ బాండింగ్. అంతకు మించి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ముందుకు టక్కర్ పెట్టాలి, రానాంచి నిలబడాలి, ఫుల్లుగా తాగాలి, తైతలాలి. నా లోకమంతా వేరే ఉంది, గాలి తేలే నష ఉంది. AK-47 నేను నాతో ఉంటే డాకో పోలే జాబే వద్దు, నెలకు వచ్చే జీతం వద్దు, ఒంటి మీద డాటో ఉంది, జాబే రాదు జాడి. హైదరాబాదీ గుర్రాని 2 తలకాయలలో నీ వెనక నువ్వే యాక్టింగ్ చేస్తే ముందే నాకు తెలియదు. చూడ నేను దయ్యం, నాతో ఉండాలంటే భయం, నేను చేసామని తప్పు. నాది పెద్ద గుణం మ్యాన్, నాది పెద్ద గుణం. చూసి చూడనట్టు నువ్వు డ్రామా చేసి ఉండాలి, ఏదో రోజు చూసి నువ్వు మండిపోతు. నరకం లేని దారే లేదు, నేను ఎలా మారేది నీతో ఏంది? అరే నీతో నాకు పనే ఉంది, మారుతుంది. అరే గల్లీ గల్లీ మోసం ఉంది, పెరుగుతుంది. నీ జుట్టు మొత్తం రాలుతుంది, సరిపోతుంది. నా గ్యాంగే చాలా పెద్దగా ఉంది. వావ్, నిజంగా బాగా ఎక్కడ నేర్చుకున్నారు పాట? కావాలంటే బైకే ఫ్యాషన్, ఇవన్నీ లేకుంటే లైఫే ఎమోషన్. ఉన్న ఒక్క జిందగీ అర్థమైతలేదు, దారి తప్పి రోడ్డు మీద ఫ్యాషన్ అంటున్నది. అన్నది చిన్న పెద్ద తేడా లేదు, చిన్న చిన్న బట్టలేయు రంగు రంగు బట్టలు. చూసుకో నా ఎంత ముందు ఆశ లేదు, బాసి లేదు, చిన్నప్పటి నుంచి లాస్ట్ లాగా నిండుతుంది. వాడితోటి వీడితోటి కాలం అంతా గడుపుకుంటూ విస్కలి పలాగా నేను టాటోలన్నీ నింపుకొని తిన్నాక మొన్ననే పటాయించిన పిల్లని నన్ను అంటుంది అమ్మని అక్కని. బండికేమో బ్రేక్ నన్ను తిట్టింది అమ్మని అక్కని. AK-47 నేను నాతో ఉంటే డాకో పోలే జాబే వద్దు, నెలకు వచ్చే జీతం ఒంటి మీద టాటో ఉంది, జాబే రాదు జాడి. హైదరాబాదీ గుర్రాని 2 తలకాయలలో నీ వెనక నువ్వే యాక్టింగ్ చేస్తే ముందే నాకు తెలియదు. చూడ నేను దయ్యం, నాతో ఉండాలంటే భయం, నేను చేసేవాడిని తప్పులే, నాది పెద్ద గుణ మ్యాన్.
నాది పెద్ద గుణం చూసి చూడనట్టు నువ్వు డ్రామా చేస్తూ ఉండాలి ఏదో రోజు చూసేసి మాయమైపు దారి లేదు నీళ్ళెలా మారేది నీతో వెళ్ళి అరే నీతో నాకు పనే ఉంది మారుతుంది అరే గల్లీ గల్లీ మోసం ఉంది పెరుగుతుంది చినిగినా అదే ఒక ఫ్యాషన్ షూలే చూడినా అది కూడా ఫ్యాషన్ నంతపురి కావాలంటే బైకే ఫ్యాషన్ ఇవన్నీ లేకుంటే లైఫ్ ఎమోషన్ ఉన్న ఒక జిందగీ అర్థమైతే లేదని దారి తప్పి రోడ్డు మీద ఫ్యాషన్ అంటున్నది అన్నది చిన్న పెద్ద తేడా లేదు చిన్న చిన్న బట్టలేవు రంగు రంగు చూసుకో నా ముందు కనుక ఆస్తి లేదు ఫస్ట్ లేదు దోసి చిన్నప్పటి నుండి ఆస్తిలాగా నిండుతుంది వానితో వీనితో నీ కాలమంతా గడిచిపోని విసుకలి అలాగే నేను టైటర్లో నిన్ను నిన్నాక మొన్ననే పట్ట ఇట్లా పోరిని అది నన్ను అనుకుంది అమ్మ నీకు బండికేమో బ్రేక్ ఫెయిల్ గుద్దుకున్నా కూడా నీ అది నన్ను తిట్టింది అమ్మని అక్కని